చెప్తానన్నా. ఒక్క కోడిగుడ్డు ఎంత ఉన్నది తెలుసా? 10 రూపాయలు ఉన్నది. ఈ నాటు కోడిగుడ్డు అయితే ఇంకా 12, 15 రూపాయలు కూడా పోతాంది. ఆ 30 రూపాయల కోడిగుడ్డు నీకోసం అన్నాడు. అంతగా పని చేస్తావా? ఇంకా పెరుగుతావా ఏంది? నీ పీస్ మొక్కం దానా తిననీకే కానీ అడిగేది, ఇంట్లో కాకపోతే ఇంకా బయట వాళ్ళకి అమ్ముతావా? ఆ అమ్మేటట్టే ఉన్నా నిన్ను చూస్తే ఏ 200కి అమ్ముతావో 300కి అమ్ముతావో ఎన్ని రోజుల నుండి అమ్ముతావే? ముందు పెట్టిన కోడిగుడ్లు ఇప్పటికెప్పుడు షెడ్ అయిపోయి ఉంటాయి. అవి ఆట పోయి అమ్ముతుందట ఈ అమ్మలాడి. ఇగో ఆడైతే అన్నమున్ను ఎల్పబీర ఉన్నది, తింటే తిను లేకపోతే లేదు. ఇగో నేనైతే రచ్చబండకు పోతానా, మా వాళ్ళందరూ వచ్చినట్టున్నారు మహిళా సంఘం అంతా. ఇక కొంచెం ముచ్చట పెట్టేసి మధ్యాహ్నం వరకు అత్తాను. తినే తిని పండుకొని బయట అడుగు. కోడిగుడ్ల కూర కావాలట, కోడిగుడ్ల కూర వెనక్కి. ఆ ఎల్పబీర తింటే ఏంటి? ఊక కోడిగుడ్లు ఆయన కదలిగిండు. ఉన్నోళ్ళందరూ నా కోడిగుడ్ల మీదనే కన్ను. ఏంది ఇది? 2 కోడిగుడ్లు అనమంటే గింతగనం ఊరిపోతాంది. ఈ ఎల్లిపాయ కారంతో 3 రోజులు తిని తిని నా కడుపు అంతా మండుతాంది. అసలు నాకు అసలు అయితలేదు. ఇక ఏమైనా కూరలను వండుకోవాలి.